ఈరోజు మన హొలగుంద మండలంలో క్యాడర్ మీటింగ్కు విచ్చేసిన పెద్దలు, సీనియర్ నాయకులు, మన మండల్ కన్వీనర్ తిప్పయ్య అన్న గారికి, అలాగే మన గోవింద్ గౌడ్ గారికి సీనియర్ నాయకులు, అలాగే మన సీనియర్ నాయకులు శేషగిరన్న గారికి, అలాగే పంపపతన్న గారికి, అలాగే దుర్గప్పన్న గారికి, అలాగే దేవరగట్టు చైర్మన్ నాగప్ప వీరనాగు గారికి, అలాగే జిల్లా సెక్రటరీ మల్లికార్జున్ గారికి, అలాగే మన జిల్లా సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాన్ గారికి, అలాగే మన సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వారందరికీ మన ఎల్ఆర్తి దర్గన్న గారు, ప్రతి ఒక్కరికి ఎల్ఆర్తి మల్లికార్జున అన్న గారికి, అలాగే వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సీనియర్ నాయకులకు, సర్పంచులకు, క్లస్టర్స్కు, బూత్ ఇన్ఛార్జులకు, యూనిట్ ఇన్ఛార్జులకు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ క్యాడర్ మీటింగ్కు ఇంత భారీ ఎత్తున మొట్టమొదటిసారిగా మనం ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు మనం హొలగుంద మండలం క్యాడర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇంతమంది వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంత భారీ ఘన విజయంతో 164 సీట్లతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఎంతో ఇదితో ఏర్పాటు చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆలోచనతో, ఎంతో ఇదితో అభివృద్ధికే పట్టం కట్టాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవడం జరిగింది. అలాగే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి అనేది మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఏ సీఎం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పార్టీని ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో ఆ రోజు ప్రతిపక్షంలో మన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే వైసీపీ ప్రభుత్వం, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎన్నో మన తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలా, మన నాయకులను కేసులు పెట్టి ఆర్థికంగా దెబ్బతీసి ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కూడా పెట్టారు. వాటన్నిటికీ సమాధానంగా నేనున్నాను, మా నాయకులకు, కార్యకర్తలకు అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం ఇవ్వడానికి ఎవరూ చేయనంత విధంగా నారా లోకేష్ గారు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. ఆ రోజు ప్రతి నియోజకవర్గంలో ఎంతోమంది నాయకులను, కార్యకర్తలను కలిసి ఎన్నో సమస్యలు, ప్రజలను కూడా కలిసి ఏమైనా ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని ఆయన అన్నీ నోట్ చేసుకొని ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మినిస్టర్గా చేస్తూ ఎన్నో కార్యక్రమాలు, డెవలప్మెంట్, యువగలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న మన నారా లోకేష్ అన్న గారికి కూడా మా ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున, ప్రజల తరపున కూడా ఆయనకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనం వైసీపీ గవర్నమెంట్లో చూసాం, మనమందరూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డాం. ఎందుకంటే మనం వైసీపీ నాయకులలాగా కాదు, మనమందరూ కూడా పార్టీ ఒక గౌరవం. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీలో మాకు సభ్యత్వం ఉందంటేనే ఒక ఎంతో గౌరవంగా ఆలోచన, కాలర్ ఎగరేసుకొని విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నారు. అదే మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే ఎలా అయితే తీసుకొని వెళ్ళి ప్రజల్లో అది ఎంత వెళ్ళిందో మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా అదే విధానాన్ని పాటిస్తూ కార్యకర్తే అధినేత, కార్యకర్త ఉంటేనే పార్టీ ఉంటుంది, కార్యకర్తలందరూ ఉంటేనే నాయకులు ఉంటారు, నాయకులు ఉంటేనే ఈరోజు మేము ఉన్నామనే విధంగా మన నారా లోకేష్ గారు కూడా తీసుకొని వస్తున్నారు. కార్యకర్తకు ఎక్కడికి వెళ్ళినా కార్యకర్తలకు మీటింగ్ పెడతాం. మేము కూడా వారిని అనుసరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ద్వారా ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నారో, మేము ఇన్ఛార్జ్గా వచ్చి 4 నెలల్లోనే మేము కూడా ఆయనను చూసి ఆయన
దాన్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఆలూరు నియోజకవర్గాన్ని గత 30-40 సంవత్సరాలుగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు, 15 సంవత్సరాలు వైసీపీగా ఎమ్మెల్యేలు పనిచేశారు, మినిస్టర్లు కూడా 2 గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇక్కడ మినిస్టర్గా పనిచేసినారు, వైసీపీ గవర్నమెంట్లో కూడా మినిస్టర్గా కూడా పనిచేశారు. కానీ వాళ్ళంతా ఏమీ అభివృద్ధి చేయలేదు మన ఆలూరు నియోజకవర్గాన్ని అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. కనీస అవసరాలు ప్రజలకు రోడ్లు అయితేనేమి, తాగునీరు అయితేనేమి, పిల్లలకు స్కూల్స్ అయితేనేమి, ఇలాంటివి ఏవి కూడా అభివృద్ధి అనేదే నోచుకోలేదు. కర్నూలు జిల్లాలో మనం ఎంత వెనుకబడి ఉన్నాం, ఆలూరు అంటేనే ఒక ఇదిగా చూసే పరిస్థితి ఉందంటే దీని అంతటికీ కారణం గతంలో ఉన్న ప్రభుత్వాలు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని వచ్చేసి ప్రజలని మోసం చేసిన దానికి ప్రజలు కూడా ఎంతో విచక్షణతో చాలా ఆలోచనతో ఇది చేసి ఆయనను 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారు అని చెప్పి. ఆయన ఎన్ని మాయ మాటలు చెప్పి కూడా అధికారంలోకి వచ్చాడు. అవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈసారి 11 సీట్లతో వచ్చారు. రేపు ఒక్క సీటు కూడా ఆయనకు పరిమితం అవుతారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇంతకు ముందు మనం వైసీపీ గవర్నమెంట్లో మనం తెలుగుదేశం పార్టీ నిలబడాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కేసులకు కూడా భయపడకుండా ఎన్నో ఆర్థికంగా కూడా నష్టపోయినా కూడా ఎన్నో బిల్లులు కూడా ఆపేశారు. ఆ రోజు చేసిన వర్కులు కూడా ఆర్థికంగా మన నాయకులను కూడా ఎంతో నష్టపోయారు. అయినా కూడా మేము తెలుగుదేశం పార్టీనే మాకు అండగా ఉంటుంది, మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే భయపడేది లేదనేసి ఆ రోజు ఇదేం కర్మ ప్రోగ్రాం కానీ బాదుడు కానీ ఎంత కొన్ని విలేజెస్లో అయితే కొద్దిమంది వైసీపీ నాయకులు మన నాయకుల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ప్రాణాలకు తెగించి ఆ రోజు కార్యకర్తలందరూ ఎంతో పనిచేశారు. వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒకటే కార్యకర్తలే ఇక్కడ పార్టీకి కూడా మెయిన్ స్తంభాల్లాగా మీరందరూ మీ భుజాలపై మోస్తున్నందుకే ఈరోజు నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. మేమందరూ కూడా ఉన్నామంటే కార్యకర్తల సహకారంతోనే మేము ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే మేము కూడా మెంబర్షిప్లో కూడా ఆ రోజు మన నారా లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆలూరు నియోజకవర్గం లాస్ట్ కర్నూలు జిల్లాలోనే వెనుకబడి ఉంది. అమ్మ తెలుగుదేశం పార్టీ ఇంత వెనుకబడి ఉంది, మీరు ఒకసారి ఇక్కడ అప్పుడు గతంలో ఉన్న ఇన్ఛార్జ్ కూడా సరిగా చేయలేదు, మీరు ఒకసారి మెంబర్షిప్ను కూడా మన కార్యకర్తలందరినీ మోటివేట్ చేసి నాయకులందరితో మాట్లాడి మెంబర్షిప్కి ఏర్పాటు చేయండి అని మమ్మల్ని పిలిచి చెప్పడం జరిగింది. మేము కూడా ఆ రోజు సీనియర్ నాయకులందరితో కూడా మాట్లాడి అందరి సహకారం ప్రతి ఒక్కరూ నాయకులు పేరున ప్రతి ఒక్క కార్యకర్త ఆ రోజు ఉన్న యూనిట్ పాత కమిటీతో కూడా వెళ్ళాం. మనము అప్పటికి పాత కమిటీ అంటే కూడా మేము వాళ్ళతోనే ముందుకెళ్ళి మెంబర్షిప్ కూడా మన కర్నూలు జిల్లాలోనే లాస్ట్ ప్లేస్లో 13,800తో మనం లాస్ట్ ప్లేస్లో ఉన్నాం మాకు మెంబర్షిప్ ఇచ్చిన రోజు. కానీ మేము మెంబర్షిప్ లోకేష్ గారు మాకు సపరేట్గా రెఫరల్ కోడ్ ఇచ్చి మమ్మల్ని ముందుకు ప్రోత్సహించడంతో మీ అందరి సహకారంతో కార్యకర్తలందరి సహకారంతో ముందుకెళ్ళి మన కర్నూలు జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్లో 68,000 సభ్యత్వాలతో మనం ఉన్నామంటే ఇక్కడ నాయకులు ఇది తప్పు. కార్యకర్తలు అంటే గతంలో ఉన్న పని చేసిన ఇన్ఛార్జులు వాళ్ళు సరిగా మీకు అందుబాటులోకి లేకపోవడం, మిమ్మల్ని సరిగా పట్టించుకోకపోవడంతో మీరు పని చేయలేకపోయినారు అని మీరు ప్రూవ్ చేసి ఆ రోజు 68,000తో మేము కార్యకర్తలు స్ట్రాంగ్, మేము ఇక్కడ నాయకులు స్ట్రాంగ్ అని చెప్పి ఒక మెసేజ్ పంపించి కర్నూలు జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత మన ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులది, కార్యకర్తలది కూడా చెప్తా ఉన్నాం. అలాగే సుపరిపాలన చేసినాం. మనం సుపరిపాలనలో కూడా కర్నూలు డిస్టిక్లో మనము 90,000 ఇల్లులు కూడా విజిట్ చేసి మనం చేసిన ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వానికి అన్నీ కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళి మన ఆలూరు నియోజకవర్గంలో ఫస్ట్ ప్లేస్లో సుపరిపాలనలో కూడా ఉన్నాం. అదేవిధంగా జిఎస్టీలో కూడా మనం కార్యకర్తలు ఎంత పని చేశారంటే నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన నరేంద్ర మోదీ గారు జిఎస్టీ రిఫార్మ్స్ మీటింగ్కి కర్నూలుకి విచ్చేసినప్పుడు జిఎస్టీ కోసం మనము అంత తిరగడం జరిగింది. ఆ రోజు 12,250 హౌసెస్
విజిట్ చేసి జిఎస్టీలో మన జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. సెకండ్ ప్లేస్ నంబర్ చెప్తే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. పక్క వేరే కాన్స్టిట్యున్సీ మన జిల్లాలోనే 250తో సెకండ్ ప్లేస్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో 12,250తో ఉన్నామంటే ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి కూడా ఎంత గ్యాప్ ఉంది, వేలల్లో ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఇదంతా మీ అందరి సహకారం, మీ అంత కష్టంతోనే మేము కూడా ముందుకెళ్తున్నాం. మీ అందరినీ కూడా మేము పేరు పేరున గుర్తుపెట్టుకుంటున్నాం. మీ అందరు కూడా మా దగ్గరికి రావాలా, మీ అందరు కూడా చేస్తాం. మీరందరూ కూడా మీ సొంత పనులు కూడా ఎవరు అడగడం లేదు, నేను చూస్తున్నాను. నా దగ్గరికి చాలామంది నాయకులు వస్తున్నారు. మీ సొంత పనుల కోసం ఎవ్వరు కూడా రావడం లేదు. ఎవరో ఒకరు ఇద్దరు ఏదో భూమి ఎక్కలేదు ఆన్లైన్లో, ఇలాంటి పరిస్థితుల్లో మా దగ్గరికి వస్తున్నారు. కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ అమ్మ మా ఊరికి రోడ్డు లేదు, మా ఊరికి నీళ్లు లేదు, మా ఊరికి స్కూల్ బిల్డింగ్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు, టాయిలెట్స్ లేవు స్కూల్స్లోన, ఇలా వాళ్ళ ఊర్లో గ్రామంలో ఉన్న సమస్యల మీదనే ఎక్కువగా మొత్తం వస్తున్న లీడర్స్ కూడా వాళ్ళే అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు గ్రామంలో అభివృద్ధి చేసి మా ద్వారా ఇది జరిగిందని చెప్పి ప్రజలకు చెప్పుకోవాలన్న మీ తపన, మీ ఆశకు మేము కూడా అదే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో మేము కూడా పనిచేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గతంలో చూసినాం వైసీపీ ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు కేసులో కూడా పెట్టడం జరిగింది. ఆయన ఒక ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు పనిచేసిన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రిని 75 సంవత్సరాలలో ఆయనని జైల్లో పెట్టి 53 రోజులు జైల్లో పెడితే ఎంతో ఇదితో మనందరం కూడా మీరందరూ కూడా ధర్నాలు చేశారు, ఇది చేశారు, శాంతియుతంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన ఎంతో బయటికి వచ్చారని చెప్పి ఆ రోజు కూడా ఎంతో అండగా ఉన్నారు. ఆ రోజు మనకు నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా గొడవలకి పోవద్దండి, ఆస్తి నష్టం చేయొద్దండి. మన తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. ఈ పార్టీ మనందరూ క్రమశిక్షణతో ముందుకెళ్ళి మన నాయకుడిని బయటికి తీసుకొచ్చుకుందామనే విధంగా మీరందరూ కూడా ఆయన మాట విని మనందరం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు బయటికి తీసుకొని రావడం కూడా జరిగింది. ఇలాంటి పార్టీ దేశంలోనే ఎక్కడ కోటి సభ్యత్వాలతో ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడా లేకున్నంత విధంగా తెలుగుదేశం పార్టీ కోటికి పైన సభ్యత్వాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని కూడా చెప్తా ఉన్నాను. ఇదంతా మన కార్యకర్తల కష్టం, మన నాయకుల కష్టం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంత ఇదే కాదు, ఇక్కడ ఇంకా వైసీపీ ప్రభుత్వం అనేదే ఉండదు. మీరంతా ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నా, మీరందరూ ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ వాయిస్ను కూడా గుర్తుపెట్టుకో, వైసీపీ పార్టీ నెక్స్ట్ కాదు ఇంకా వైసీపీ పార్టీ అనేదే ఉండదని కూడా చెప్తా ఉన్నా. మీరెవ్వరికి భయపడాల్సిన పని లేదు. కొద్దిమంది నాయకులు ఉంటారు, ఇంకా మేము అప్పుడు వస్తాం, ఇప్పుడు వస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మీరు మా గవర్నమెంట్ వస్తాం, మేము నెక్స్ట్ 29లో వస్తాం. 29 కాదు, మీరు 39 కాదు, 49లో కూడా కాదు, మీ పార్టీ కూడా తలుపులు మూసేసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వైసీపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, మన తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ బెదిరింపులకు కూడా బెదరు కూడా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా మీ అందరు కూడా ధైర్యంగా ముందుకెళ్ళి మన తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన క్లస్టర్స్, యూనిట్స్, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ, మండల కమిటీ ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం, మీరందరూ కూడా మన పార్టీ మన నారా లోకేష్ గారు పార్టీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మై టీడీపీ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు పని చేస్తున్నది తెలియాలంటే మనము ఫోటోలు దిగి మనం ఇక్కడ వాట్సాప్లో పెట్టుకుంటే మనం పని చేసినట్లు కాదు. మనమందరం మై టీడీపీ యాప్లో మనం ఏ ప్రోగ్రామ్ చేస్తున్నాం, పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నాం, అలాగే మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పనిచేస్తున్నాం. అలా మీరు ఫోటో తీసుకొని మీరు అప్లోడ్ చేస్తేనే మీరు పని చేసినట్లు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మై టీడీపీ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి ఇంకొక ముఖ్య విషయం చెప్తా ఉన్నాం, మేము 4 నెలల్లోనే ఇన్ఛార్జ్ అయినాక సూపర్ 6 పథకాలు మీరందరూ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ఎలక్షన్స్లో చెప్పిన విధంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6తో ముందుకెళ్ళాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. తల్లికి వందనం అయితేనేమి, వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, ఫ్రీ బస్సు అయితేనేమి, అన్నదాత సుఖీభావ అయితేనేమి, అన్ని పథకాలు కూడా ఆల్రెడీ ప్రజలకు ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా ప్రజలలోకి తీసుకెళ్లాలా,
ప్రజల్లోకి తీసుకెళ్ళి అమ్మ ఇప్పుడు గత ప్రభుత్వం ఇలా నవరత్నాలు అని వచ్చారు, మీరు ఇప్పుడు మన సూపర్ 6 వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, సూపర్ 6తో మీరు ఆ రోజు ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, మన కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉందని చెప్పేసి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకు చెప్పాలా మన పార్టీ చేసే పనులు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఎన్నో కోట్ల పంపిణీ ఇస్తా ఉన్నాం. మన ఆలూరు నియోజకవర్గంలో అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా సీఎంఆర్ఎఫ్ దగ్గర వాళ్ళ నాయకులకు మాత్రమే ఇచ్చుకునేవాళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ పార్టీలకు అతీతంగా కూడా ఆయన సీఎంఆర్ఎఫ్ని ఇస్తూ ఉన్నారు. మేము కూడా మా ఇంటి దగ్గర కూడా వస్తూ ఉంటారు చాలామంది, అన్ని పార్టీల వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, వైసీపీ పార్టీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకులు చూస్తే ఏమైనా అనుకుంటారేమని వాళ్ళు అంటే వాళ్ళకి తెలియకుండా కూడా మా ఇంటికి వచ్చి కూడా చాలామంది సబ్మిట్ చేసి వాళ్ళు చెక్కులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా మా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ప్రజలకు అందించి వాళ్ళ మన్ననలు పొంది మన తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అనే విధంగా మనం కూడా ముందుకెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తాను. అలాగే నేను మొన్న 3 రోజుల కిందట కూడా మొత్తం 86 మంది లబ్ధిదారులకు కూడా 49 లక్షల రూపాయలు కూడా మనం సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా పంపిణీ చేయడం జరిగింది. గతంలో ఉన్న ఇన్ఛార్జ్ కూడా కొంతమంది చాలామంది సీఎంఆర్ఎఫ్ ఇస్తే కూడా అవన్నీ పక్కన పడేశారు. అవన్నీ కూడా మళ్ళీ నేను రిపీట్గా తీపిచ్చి మన సీఎంఆర్ఎఫ్ బ్లాక్ 1 ఉంటుంది, సీఎం గారి ఆఫీస్ పైన ఉంటుంది, కింద ఉంటుంది. నేను వెళ్ళి గంట సేపు కూర్చొని మా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు గతంలో ఉన్న ఇన్ఛార్జ్ అవి వాళ్ళకు సబ్మిట్ చేశారు, కానీ ఇక్కడి వరకు చేరలేదు. అవన్నీ కూడా మరి విత్ జిరాక్స్ కూడా, ఒరిజినల్స్ కాకుండా కూడా జిరాక్స్ కూడా మీరు కన్సిడర్ చేయండి జిరాక్స్ కూడా అని చెప్పేసి కూడా చేసాం. అవి కూడా 49 చెక్కులు కూడా రాబోతూ ఉన్నాయని చెప్పి కూడా నెక్స్ట్ వీక్లో అవి కూడా పంపిణీ చేస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మేము అందరిలాంటి నాయకులు కాదు, మా కుటుంబం ఎన్నో ఏళ్ళుగా 43 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, పార్టీ పెట్టకముందు కూడా మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు సమితి ప్రెసిడెంట్గా గెలిచారు. ఆ రోజు ఉన్న 5 మండలాలతో 16,000 మెజారిటీతో సమితి ప్రెసిడెంట్గా గెలిచారంటే ఆ రోజు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నట్లని ఆ రోజుకి కూడా ఆ రోజు అందరూ బీసీ వర్గాలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆయనని ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు 16,000 మెజారిటీతో గెలిపించినారంటే మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా చూస్తూ ఉన్నాం, చాలామంది పార్టీలు అంటే నాయకులకు పదవి ఉంటేనే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఉదయం పదవి ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు, సాయంత్రం పదవి ఉంటే ఉండే పరిస్థితి ఉంది. కానీ మన ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా కూడా మా వెంట నడిచి మమ్మల్ని ఇంత 20 సంవత్సరాలు కూడా మా అత్త మా మామగారు మా నుంచి దూరమైనా కూడా మీ అందరూ కూడా మమ్మల్ని ఇట్లా నడిపిస్తూ ఉన్నందుకు కూడా మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి ఆ రోజు ఎలక్షన్ మీటింగ్లో కూడా వచ్చినప్పుడు కూడా మమ్మల్ని మా మామగారిని ఆ రోజు వైకుంఠం శ్రీరాములు గారు పార్టీ పనిచేశారని కూడా పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా మమ్మల్ని కూడా వైకుంఠం ప్రసాద్ కానీ వైకుంఠం జ్యోతి కానీ పార్టీతోనే ఉన్నారు, వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కూడా పార్టీతోనే ఉన్నారు, పనిచేసినారు అనేసి కూడా ప్రజలకు కూడా చెప్పారు. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం పార్టీ వాళ్ళని గౌరవిస్తుంది, ఆదరిస్తుంది అని చెప్పి కూడా చెప్పిన మాట ప్రకారం మమ్మల్ని ఇన్ఛార్జ్గా నియమించి ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేసినందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మేము అందరిలాంటి నాయకులు కాదు, ఉత్త మాటలు చెప్పము. మా కుటుంబం అంటేనే మాట ఇస్తే మాట తప్పదు. మేము ఎవరికైనా కూడా పని చేసి చూపిస్తాం. మాకు అందరూ ఒక్కటే, మాకు అట్లాంటివన్నీ ఏమీ ఉండవు. మీరు ఏ అపోహలు పెట్టుకోవద్దండి. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కార్యకర్తలు అందరూ కూడా మాకు ఒక్కటే అనేది కూడా మేము చెప్తా ఉన్నాం. మీరందరూ చిన్న అపోహలు ఏమన్నా ఉంటే కూడా తొలగించుకొని మేము ఒకరికి అవకాశం ఇవ్వగలం. నెక్స్ట్ ఇంకొకసారి మీరు మా దగ్గరకు వచ్చి మాకు ఇది కావాలా అని చెప్పి అడగాలి. కానీ మీ అంతకు మీరు అది రాలేదు అనుకుంటూ ఉంటే అలానే మనం ఇబ్బంది పడతాం. మనం గతంలో వైసీపీ ప్రభుత్వంలో అంత కష్టపడి ఇప్పుడు అన్న చెప్పినట్లు
వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ప్రాణాలకు తెగించి ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనమే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అనుకోకుండా అందరూ ఒకటే విధంగా అని మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. అలాగే మన హొలగుంద మండలంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో అయితే కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడ కూర్చున్నా ఎక్కడికైనా రండి, చర్చకు సిద్ధం. మీ గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ మినిస్టర్లుగా కూడా పనిచేసినారు, కానీ ఆ రోజు మీరు జెడ్పీటీసీగా ఉన్నారు, ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. మీరు 5 సంవత్సరాల్లోన చేయలేనంత అభివృద్ధి నేను ఈ ఇన్ఛార్జ్గా వచ్చిన 4 నెలల్లోనే చేసి చూపించామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మీరేమైనా బహిరంగ చర్చకు కూడా సిద్ధమని చెప్పి కూడా ఈ ఎమ్మెల్యే విరూపాక్షికి కూడా చెప్తా ఉన్నాం. మీరు కూడా డెవలప్మెంట్ జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు అని చెప్పేసి మైక్ ముందు, ప్రెస్ మీట్ల ముందు, విలేకరుల ముందు, ప్రెస్ వాళ్ళ ముందు కూడా మాట్లాడడం కాదు. విరూపాక్షి గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఏమైనా ఉంటే మా ప్రజల దగ్గరికి రండి, మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందని వాళ్ళే విలేజెస్లో కూడా మీకు తీసుకెళ్ళి కూడా చూపిస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా రండి, నేను కూడా చూపిస్తానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. ఎన్నో పథకాలు తీసుకొని వస్తూ ఉన్నారు. అలాగే మన సీసీ రోడ్లు అయితేనేమి, మన హొలగుంద మండలంలో ఏమేమి అభివృద్ధి చేశామనేది కూడా చెప్తా ఉన్నాం. మనం ఇన్ఛార్జ్ అయిన తర్వాత 5,40,00,000 రూపాయలతో కూడా సీసీ రోడ్లు తీసుకురావడం జరిగింది. నెర్నికిలో కూడా 1,50,00,000 రూపాయలతో కూడా రేపు నెక్స్ట్ వీక్లో కూడా వర్క్ స్టార్ట్ అవబోతుంది. సీసీ రోడ్డు కొండపైకి కూడా నెర్నికి నుంచి పైకి కొండ దేవరగట్టు వరకు కూడా 1,50,00,000 రూపాయలతో కూడా రోడ్డు చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ వీక్లో కూడా పనులు చేయబోతా ఉన్నాం. అలాగే వాళ్ళు ఇక్కడ మీరే చూసారు, హొలగుంద టౌన్లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా కూడా లేని రోడ్డును కూడా 2 కిలోమీటర్ల సీసీ రోడ్డుని వాల్మీకి సర్కిల్ నుంచి కూడా మనం బస్టాండ్ వరకు కూడా వేయించడం జరిగింది. ఏ నాయకుడు కూడా చేయలేనంత అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ మీ అందరికీ తెలుసు, హొలగుంద దానాపురం రోడ్డు. హొలగుంద దానాపురం రోడ్డు అంటేనే ఇది అంతా ఎంతో మంది ధర్నాలు చేశారు, ఎంతో మంది నాయకులు ఎంతో మంది దృష్టికి తీసుకెళ్లారు. కానీ మనం ఆ రోజు మీ అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, మీరు ఎంతో ఇబ్బందులు పడినాడు. ఈ రోడ్డు పరిస్థితి కూడా ఈ విధంగా ఉంది. గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే అడుగుతా ఉన్నాం, అప్పుడు మీరు ఇక్కడ మినిస్టర్గా కూడా పనిచేశారు, మీరు మీ ప్రభుత్వం తరఫున మీరు ఏమి అభివృద్ధి చేశారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నాం. ఇలాగే చూడండి, ఈ రోడ్లన్నీ కూడా ఆ రోజు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న విలేకరులు, చదువుకున్న యువకులు కూడా ఇవన్నీ కూడా మీరు ప్రజల దృష్టికి, ప్రజలకు తెలియజేయాలా మీరందరూ కూడా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు అసలు తిరగలేని పరిస్థితి, దాదాపుగా 25 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేయాలంటే ఆ రోజు 2.5 గంటలు 3 గంటల సమయం పట్టింది. ప్రతి ఒక్కరూ మాకు ఫోన్ చేసేవాళ్ళు, అమ్మ మీ పక్క రాష్ట్ర వాళ్ళు పక్క జిల్లాల వాళ్ళు కూడా హొలగుంద గ్రామానికి వస్తూ ఉన్నప్పుడు ఏమైనా వాళ్ళ సొంత పనుల మీద, అమ్మ హొలగుంద రోడ్డు ఏమ్మా ఇట్లా ఉంది, 2.5 గంటల ప్రయాణం పడుతూ ఉందని మా దృష్టికి కూడా చాలామంది చెప్పారు. ఇక్కడ ప్రజలు కూడా ఎంతోమంది మా దృష్టికి తీసుకొచ్చారు. మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్డును కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. నెక్స్ట్ వీక్లో కూడా వర్క్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది. మొత్తం 25 కిలోమీటర్ల రోడ్డు 11 కోట్ల రూపాయలతో కూడా రోడ్డు వస్తూ ఉందని చెప్పేసి కూడా గత వైసీపీ ప్రభుత్వం చేయలేని పని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మనకు హొలగుంద దానాపురం రోడ్డు శాంక్షన్ చేపించినారంటే అది మీరందరూ కూడా మమ్మల్ని అడగడం వల్ల, మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం వల్లనే ఆయన చేసినందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకా డెవలప్మెంట్ అంటే కూడా ఇంకా ఎల్ఆర్టీ రోడ్డు కూడా ఆలూరు నుంచి ఎల్ఆర్టీ వరకు కూడా రోడ్డు కూడా మొత్తం డ్యామేజ్ ఉంది. మొత్తం తార్ రోడ్డు కూడా వేయడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కూడా మన హొలగుంద మండలానికి వచ్చాయి. విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా 2 విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా వచ్చినాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే కేజీవీబీ కస్తూరిబా స్కూల్స్ కూడా ఎక్స్టెన్షన్ బిల్డింగ్లో భాగంగా 70 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయించినాము, వర్క్ కూడా జరుగుతూ ఉంది. అలాగే ఎక్స్ట్రా స్కూల్డ్ బిల్డింగ్స్కి కూడా 70 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎస్టీస్ కోసం వెల్ఫేర్ హాస్టల్ కూడా నెర్నికి తాండాలో కూడా వస్తూ ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన
తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్తా ఉన్నాం. అలాగే మీరందరూ కూడా ఒక్కటే చెప్తా ఉన్నాం, మనం ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మనము ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి మన ప్రభుత్వానికి కూడా ఇన్ని పనులు చేస్తూ ఉంది, గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి మీరు కంపారిజన్ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అలాగే క్లస్టర్స్కు బూత్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జీలకు మండల కమిటీ నాయకులకు గ్రామ కమిటీ నాయకులకు జిల్లా కమిటీ నాయకులకు ఇక్కడ ఉన్న చైర్మన్లకు అలాగే మన ఇందాక అన్న లేట్గా వచ్చారు మైనార్టీ మన జిల్లా కమిటీ అబ్దుల్ సుబాన్ గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. హొలగుంద టౌన్లో అయితేనేమి హొలగుంద మండలంలో అయితేనేమి మీరందరూ కూడా కలిసికట్టుగా గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మనం ఏం చేశాము, మైనార్టీల కోసం ఏం చేశారు, వాళ్ళు చెప్పుకోవడమే వాళ్ళు చేశారు కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు, మనం చేసి చెప్పుకుంటున్నాం అని చెప్పి కూడా మీరందరూ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ యూత్కి కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరందరూ కూడా పార్టీలో ఇప్పుడు అప్లికేటెడ్ కమిటీలు కూడా మనం వేయబోతా ఉన్నాం. మళ్ళీ గ్రామ కమిటీకి ఒక విలేజ్కి 8 కమిటీలు ఉంటాయి. ఒక్కొక్క కమిటీకి ఇద్దరు చొప్పున 8 కమిటీలు కూడా 16 మంది మీ ఒక్కొక్క గ్రామం నుంచి మొన్న గ్రామ కమిటీ ఫిల్ చేసినాం. దాంట్లో ఎవరికైనా అవకాశం రాకపోతే మళ్ళా కూడా గ్రామ కమిటీ కూడా తీసుకొని రావడం జరుగుతోంది. ఇప్పుడు 16 మందిని ఒక విలేజ్ నుంచి కూడా పనిచేసే యూత్ను కూడా సగం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఒకటి బీసీ సెల్, ఐటీడీపీ, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, తెలుగు మహిళ, తెలుగు రైతు, ఐటీడీపీ, తెలుగు యువత కూడా ఉంది, మైనార్టీ సెల్ ఉంది. ఇవన్నీ కూడా అందరికీ అన్ని వర్గాలకు కూడా అందుబాటులో విధంగా అందరూ కూడా పనిచేసే విధంగా మన ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చింది. ఈ కమిటీలన్నీ అందరు గ్రామ నాయకులకు ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న లీడర్స్కి కూడా ఒక్కటే కోరుకుంటున్నా, మీరందరూ కలిసికట్టుగా కూర్చొని ఈ కమిటీని మంచి కమిటీగా వేసుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పి కూడా చెప్తాను. అట్లాగే మండల కమిటీ కూడా 14 కమిటీలు ఉంటాయి. ఒక్కొక్క కమిటీకి కూడా 10 మంది చొప్పున 140 మందికి మండల కమిటీలో కూడా అవకాశం వస్తుంది. మీరు అక్కడ గ్రామంలో పనిచేసే వాళ్ళకి అవకాశం అక్కడ ఇవ్వండి, మండలంలో పనిచేసే అవకాశం ఉన్న వాళ్ళకి మండలంలో ఇవ్వండి. ఇంకా సీనియర్లు ఉంటే ఎవరైనా కూడా అసెంబ్లీకి కూడా కమిటీలో కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా కూర్చొని అందరికీ కూడా అవకాశం ఇవ్వాలా. రేపు రాబోయే 2029 ఎలక్షన్లకి మనము ఒక సైనికుల్లాగా ఒక టీం రెడీ చేసుకొని ఈ టీంతోనే మనము క్లస్టర్స్ అయితేనేమి, యూనిట్లు అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, మండల కమిటీ అయితేనేమి, గ్రామ కమిటీ అయితేనేమి, అప్లికేటెడ్ గ్రామ కమిటీ, అప్లికేటెడ్ మండల కమిటీ, అప్లికేటెడ్ అసెంబ్లీ కమిటీ అయితేనేమి, అలాగే పార్లమెంట్ కమిటీ అయితేనేమి, ప్రతి ఒక్క కమిటీ, ఐటీడీపీ అయితేనేమి, తెలుగు యువత, ఇలా ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలు అందరితో మనము ఒక ఆలూరు నియోజకవర్గంలో జిల్లాలో ఇప్పటి వరకు ఎట్లా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నామో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితేనేమి, సర్పంచ్ ఎన్నికల్లో అయితేనేమి మీరందరూ కూడా ఒక సైనికుల్లాగా కూడా పనిచేసి మన ఆలూరు నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో ఉంది అనేసి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి, సార్ మేము అన్నిట్లో ఫస్ట్ ఉన్నాం, ఆలూరు నియోజకవర్గంలో ఇప్పుడు రేపు ఎన్నికల్లో కూడా మేము ఫస్ట్ ఉన్నామని చెప్పి మీరందరూ కూడా ముందుకెళ్తాము, మీరందరూ కూడా చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఇంతసేపు కూడా వెయిట్ చేసి ఇంతసేపు మాకు సహకరించినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే అందరిలాంటి లీడర్స్ కాదు, మేము లోకల్. మీరు చూడండి గతంలో ఉన్న నాయకులు ఇక్కడ ఒక్కరైనా కనిపిస్తున్నారా? వాళ్ళ పని వాళ్ళకు ఇన్ఛార్జ్ ఉంటేనో వాళ్ళు పోటీ చేస్తానో వచ్చారు తప్పితే వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాదాపుగా 4 టర్మ్స్ నుంచి చూడండి, 20 సంవత్సరాల నుంచి చూడండి, ఎవరైనా పోటీ చేసిన నాయకుడు మన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నాయకులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనేది కూడా మీరందరికీ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా. ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే మేము ఎన్ని కష్టాలు పడ్డాం ఈ 20 సంవత్సరాల్లో అది మాకు తెలుసు. మీ అందరికీ
అందరికీ కూడా మీ పరిధిలో మీరు పడ్డారు, మేము ఇంకా ఎక్కువగా పడ్డాం. ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, పదవి లేకున్నా కూడా మేము అట్లనే పార్టీతో ట్రావెల్ చేశాము. అందుకు మాకు ఈరోజు గుర్తింపు వచ్చింది. మీరు కూడా కష్టపడండి, మేము కూడా గుర్తిస్తాం. కొద్దిగా మనకు 4 నెలలు మాత్రమే ఇన్ఛార్జ్ అయింది. ప్రతి ఒక్కరిని నేను గ్రామానికి వచ్చి కలిసి విలేజెస్లో అందరికీ కూడా పనిచేసే వారిని కూడా నేను తెలుసుకొని మీ అందరికీ కూడా డెవలప్మెంట్తో ముందుకెళ్తామని చెప్పి కూడా చెప్తున్నాను. మేము ఎప్పటికైనా లోకల్, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పదవి ఉన్నా లేకపోయినా మేము ఉన్నాము, మీతోనే ఉంటాము, మీతోనే ట్రావెల్ చేస్తామని కూడా తెలుగుదేశం పార్టీతోనే మేము ఉండి మిమ్మల్ని అందరికీ కూడా మన ఆలూరు నియోజకవర్గాన్ని మన కర్నూలు జిల్లాలోనే అంటే టాప్ ప్లేస్లో అభివృద్ధి చేసి చూపించాలనే తపనతో, కసితో నేను పనిచేస్తున్నాను. నాకు కూడా మీ అందరి సహకారం ఉంటేనే నేను కూడా ముందుకెళ్తాను. ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎంతమంది ఉన్నారంటే నేను చూస్తుంటాను. మీరందరూ ఏం ఆశించకుండా కూడా ఇంత చేస్తున్నారంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత అవకాశం ఇచ్చి ఇంతసేపు కూడా మీరందరూ ఓపికగా మేము చెప్పేవన్నీ, మా ఇబ్బందులు, మన పార్టీ గురించి అన్నీ విన్నందుకు మీరందరికీ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న మన మండల కన్వీనర్ తిప్పయ్య అన్న గారికి, అలాగే అన్ని కమిటీలలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా చెప్తా ఉన్నాను. క్లస్టర్స్ని కూడా మీరందరూ కూర్చోపెట్టుకొని, 2 క్లస్టర్స్ ఉంటారు, 2 కో క్లస్టర్స్ ఉంటారు, యూనిట్లు ఉంటారు, యూనిట్ కో కన్వీనర్స్ ఉంటారు, బూత్ ఇన్ఛార్జీలు ఉంటారు, బూత్ కో కన్వీనర్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఒక విలేజ్ వైజ్గా కూడా పిలుచుకొని, విలేజ్లో నాయకులను కూడా పిలుచుకొని ఈ కమిటీ కూడా వేసి మనం ఒక మంచి కమిటీతో ముందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో అయితేనేమి, సర్పంచ్ ఎన్నికలకైతేనేమి, 2029 ఎలక్షన్స్లో మనము తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లేదు. రేపు 2029లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగుపెట్టి మన తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల తర్వాత వచ్చాం సార్ మేమని చెప్పేసి కాలర్ ఎగరేసే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం నిలబడే విధంగా వెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆలూరు హొలగుంద రోడ్డు టు కొత్తపేట వయా నిర్నికి కూడా 133 లక్షలతో కూడా కొత్తగా కూడా ఇంకొక రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా చెప్పడం మర్చిపోయాను. దీంతో పాటు కూడా నిర్నికి నుంచి, ఇందాకే చెప్పాను, నిర్నికి నుంచి కూడా దేవరగట్టు వరకు కూడా 50 లక్షల రూపాయలతో 3 రోడ్లు, మొత్తం 1,50,00,000 రూపాయలతో కూడా నెక్స్ట్ 3 రోజుల లోపల వర్క్ స్టార్ట్ అవబోతోంది. కొత్తగా కూడా మరి సీసీ రోడ్లు వచ్చినాయి. మనం అందరం అభివృద్ధి చేశాము. ప్రజలకు కూడా మీరు చెప్పుకోండి, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఒకటేసారి చేయలేం. మేము 4 నెలల్లోనే ఇంత చేసాం. ఇంకా మనకు 3.5 సంవత్సరాల టైం ఉంది. మొత్తం ఆలూరు నియోజకవర్గాన్ని మంచి డెవలప్మెంట్తో ముందుకెళ్తాం. మన వైసీపీ నాయకులకు మీరు గట్టిగా చెప్పండి, మేము అభివృద్ధి చేశాం, మీరు రండి, ఎక్కడైనా మా ఇన్ఛార్జ్ ఉన్నారు, మేమున్నాం, రండయ్యా ఎక్కడికైనా కూడా అని చెప్పి మీరు గట్టిగా చెప్పండి. వాళ్ళకి ఎవరికి భయపడద్దండి. ఒక్కటే చెప్తున్నా, వైసీపీ ఈరోజు రాసి పెట్టుకోండి, ఎవరైనా కూడా నోట్ చేసుకోండి కూడా అని చెప్తా ఉన్నాను. ఈ వీడియో కూడా మీరు అట్లనే క్లిప్పింగ్ కూడా పెట్టుకోండి. 2029లో మనం మరి అధికారంలోకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే వస్తుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. మన ఆలూరు నియోజకవర్గం నుంచి కూడా మనం అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా మన ఆలూరు నియోజకవర్గం మన కర్నూలు జిల్లాలోని అభివృద్ధిలో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా ఈ వైసీపీ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ గతంలో చేసినవన్నీ గుర్తుపెట్టుకొని మీరెవ్వరికి కూడా భయపడే పని లేదు. ఈ వైసీపీ నాయకుల మాటలు కూడా మీరేం పట్టించుకోవద్దండి. వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పి సరైన ఇది చెప్పండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పెట్టారు మనల్ని, మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మనం డెవలప్మెంట్తో, అభివృద్ధితో ముందుకెళ్ళి ప్రజలను కూడా మనము అభివృద్ధి చేశామని వాళ్ళు మన్ననలు పొంది మనం మంచి పేరుతో ముందుకెళ్ళి మంచి పేరుతో మనం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితేనేమి, అసెంబ్లీ ఎన్నికలతో అయితే కూడా మనం ముందుకెళ్తామని కూడా చెప్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైకుంఠం జ్యోతి గారి నాయకత్వం, వైకుంఠం జ్యోతి గారి నాయకత్వం.